ఈ వీడియోలో మనము కంప్రెసిబిలిటీ అండ్ బల్క్ మాడ్యులస్ గురించి తెలుసుకుందామండి. సో కంప్రెసిబిలిటీ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక ఫండమెంటల్ థింగ్స్ని డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. అదేంటి అంటే జనరల్లీ ఫ్లూయిడ్స్ని మనము 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చండి. మన ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది కదా. సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో వీ డిస్కస్ అబౌట్ ఫ్లూయిడ్స్ గురించి మాట్లాడుకుంటాము. సో ఫ్లూయిడ్స్ అంటే ఏంటి అంటే ఒకటి గ్యాస్, ఇంకొకటి లిక్విడ్. ఒకటి గ్యాస్, ఇంకొకటి వచ్చేసి లిక్విడ్. సో గ్యాస్ని మనము ఫ్లూయిడ్ అని పిలవచ్చు, అదేవిధంగా లిక్విడ్ని కూడా ఫ్లూయిడ్ అని పిలవచ్చు అండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము గ్యాసెస్ గురించి కానీ చూస్తే, సో గ్యాసెస్ని మనము కంప్రెస్ చేయొచ్చండి. ఎలా కంప్రెస్ చేయొచ్చు? ఏదన్నా మనము సైకిల్ ట్యూబ్లో కానీ లేదా లారీ ట్యూబ్ ఉంటుంది కదా, వీల్స్కి ట్యూబ్స్, ఆ ట్యూబ్లో మనము కొంచెం గాలి కొట్టితే పట్టిద్ది, ఇంకా గాలి కొడితే పట్టిద్ది. అదేవిధంగా మనం ఎంత ప్రెషర్ పెట్టి ఎయిర్ని ట్యూబ్లోకి పంపిస్తే అంత ఎయిర్ ఆ ట్యూబ్ సైజ్ అంతే ఉంటుంది, ట్యూబ్ సైజ్ మాత్రం అంతే ఉంటుంది. బట్ దాని లోపల ఇన్సర్ట్ అయ్యే గాలి మాత్రం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ గాలిని ప్రెషర్ యూజ్ చేసుకొని ఒక ట్యూబ్లోకి, అంటే ట్యూబ్ వాల్యూమ్ అనేది మారదు కదండి. సో సైకిల్ ట్యూబ్ ఎంత ఉందనుకోండి, సో దిస్ ఈజ్ ద వాల్యూమ్, మై హ్యాచింగ్ పోర్షన్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది ట్యూబ్. సో ఈ వాల్యూమ్ మారదు, వి అనేది మారదు. బట్ దీని లోపల మనం పంపించే ఎయిర్ మాత్రం చాలా ఎయిర్ని పంపించగలం, అంటే ఎయిర్ని బాగా ఒత్తి దాంట్లోకి పంపించగలం. అదేవిధంగా మనకి ఇంట్లో వంట సిలిండర్స్ ఉన్నాయి కదండి, ఆ వంట సిలిండర్లో చాలా అరౌండ్ 16 kgs ఆఫ్ ఎయిర్, చాలా ఎక్కువ ప్రెషర్ యూస్ చేసుకొని చాలా ఎయిర్ని తీసుకెళ్ళి దాంట్లోకి ప్రెషర్ఫుల్గా కుక్కి లోపలికి పెట్టేస్తామండి. ఓకే, సో దీని నుంచి నేనేం చెప్పాలంటే ఎయిర్ని మనము కంప్రెస్ చేయొచ్చు. అంటే ఇనిషియల్గా ఇంత పెద్ద వాల్యూమ్లో ఉన్న ఎయిర్ని దీని సమ్ అడిషనల్ ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఇంత చిన్నదానిగా మార్చొచ్చు. ఓకేనా, ఎయిర్ని మనము కంప్రెస్ చేయొచ్చు. ఫ్లూయిడ్స్లో రెండోది వచ్చేసి లిక్విడ్స్ అండి. సో లిక్విడ్స్ అంటే వాటర్, ఆయిల్, కిరోసిన్ లేదా మిల్క్, ఎనీథింగ్. సో లిక్విడ్స్ని మనము కొన్ని స్టేజెస్లో కంప్రెస్ చేయలేము, కానీ కొన్ని స్టేజెస్లో కంప్రెస్ చేయొచ్చు. యూజువల్గా మనము లిక్విడ్స్ ఆర్ ఇన్కంప్రెసబుల్ అని చెప్పుకుంటాము. మన బేసిక్ అజంప్షన్స్లో లిక్విడ్స్ ఆర్ ఇన్కంప్రెసబుల్. ఎందుకు ఇన్కంప్రెసబుల్ అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బీకర్ నిండా కానీ వాటర్ తీసుకొని దీనికి పైన నేను ఒక పిస్టన్ పెట్టేసి దీనిని కానీ నేను ప్రెస్ చేశాను అనుకోండి, ఒత్తాను అనుకోండి. సో ఒత్తితే ఇది లోపలికి దిగదండి. ఎందుకని? ఈ వాటర్ లోపల ఉండడం వల్ల, ఈ లోపల గ్లాస్ లోపల వాటర్ ఉండడం వల్ల ఈ పిస్టన్ అనేది కిందకి వెళ్ళదు. ఈ పిస్టన్ వచ్చేసి కిందకి వెళ్ళదు. ఎందుకంటే దిస్ లిక్విడ్ ఈజ్ ఇన్కంప్రెసబుల్. మనము వాటర్ని కంప్రెస్ చేయలేము, ఒత్తి దాని సైజుని తగ్గించలేము. ఓకేనా? సో అలాగని మనం ఒత్తి తగ్గించాలనుకుంటే ఏమవుతుంది, ఈ గ్లాస్ పగిలిపోయేసి వాటర్ బయటికి వెళ్ళిపోద్ది. ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చెప్పొచ్చు, ఒక బెలూన్ లోపల వాటర్ పోసామనుకోండి, ఆ బెలూన్ని మూసేసి మనం దీన్ని కానీ ప్రెస్ చేసామనుకో ఏమవుతుంది, బెలూను మనం చేత్తో పట్టుకొని దాన్ని కానీ పిసికాము అంటే పిసికితే ఏమవుతుంది, అది షేప్ అవుట్ అయిపోయి ఇలా అయిపోతుంది తప్ప దాని లోపల ఉన్న వాటర్ వాల్యూమ్ అనేది తగ్గదు, సైజ్ అనేది తగ్గదు. ఓకేనా? సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే లిక్విడ్ ఈజ్ ఇన్కంప్రెసబుల్. బట్ నేను ఇంకోటి చెప్పాను ఏంటి, కొన్ని స్టేజెస్లో మాత్రమే కంప్రెస్ చేయలేము, బట్ కొన్ని స్టేజెస్లో కంప్రెస్ చేయొచ్చు. ఓకే, అదేంటో చూద్దాము. సో ఈ స్టేజ్లో స్టాటిక్ అంటే ఏంటి, నో మూమెంట్. సో వాటర్ వచ్చేసి మూమెంట్ లేకుండా ఉన్న స్టేజ్లో మనము లిక్విడ్స్ని కంప్రెస్ చేయలేము. సో లిక్విడ్స్ ఆర్ ఇన్కంప్రెసబుల్ వెన్ దట్ లిక్విడ్ ఈజ్ ఇన్ స్టాటిక్ కండిషన్ లేదా స్టేబుల్ కండిషన్, కదలకుండా. ఓకే, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ వచ్చేసి ఒక పైప్ లోపల పోతూ ఉందనుకోండి. సో నేను ఒక హెవీ ఫాస్ట్ మూవింగ్ డ్రైవర్ని, ఓకే, లారీ డ్రైవర్ ఆర్ స్కూటీ డ్రైవర్. సో నేనేం చేస్తానంటే ఈ పైప్ మీద నుంచి ఒకవేళ ఇది ఒక రోడ్డుకి అక్రాస్గా వేశారనుకోండి. సో ఇది ఒక రోడ్డు. సో రోడ్డు మీద నేను బైక్ పోనివ్వాలి కదా. సో వాళ్ళు వచ్చేసి వాటర్ పైప్ వచ్చేసి రోడ్డుకి అక్రాస్కి వేసినప్పుడు నేనేంటి, ఈ బైక్ని తీసుకెళ్ళి దీన్ని క్రాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పట్ట
ఓకే, ఆ పైప్ నేను తొక్కిస్తాను. తొక్కించినప్పుడు ఆ పైప్ ముడుచుకునిద్దా లేకపోతే అలాగే ఉండిద్దా? ఖచ్చితంగా ముడుచుకునిద్దండి. ఎప్పుడైతే బైక్ వీల్ దాన్ని ఎక్కిద్దో, ఎక్కినప్పుడు సర్క్యులర్ షేప్లో ఉన్న ఆ పైప్ కొంచెం ముడుచుకుపోయేసి అణిగిపోయేసి మళ్ళీ మన బైక్ లేదా లారీ వీల్ పైప్ మీద నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత మాత్రమే దాని షేప్కి వచ్చేస్తుంది, సర్క్యులర్ షేప్కి వచ్చేస్తుంది. అవునా కదా? సో ఎప్పుడైతే వాటర్ వచ్చేసి వెలాసిటీ, ఓకే, ఈ పైప్ లోపల వాటర్ అనేది ఏంటి, హై వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది వాటర్. ఓకే, సో వెలాసిటీ ఎక్కువగా ఉంటే అంటే కదలిక ఉంటే ఇది వచ్చేసి ఏంటి, స్టాటిక్. బట్ ఇక్కడ ఏంటి, డైనమిక్. సో కదులుతుంది ఇక్కడ వాటర్ విత్ హై వెలాసిటీ. సో పైప్ లోపల హై వెలాసిటీతో కానీ పోతూ ఉంటే ఒక ఫ్లూయిడ్, అటువంటి ఫ్లూయిడ్స్ని మనము కంప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే నా టైర్ ఎక్కంగలోనే ఈ పైప్ని టైర్ అనేది ముడుచుకుపోయింది, మళ్ళీ నా టైర్ దిగిన తర్వాతే పైప్ అనేది దాని రెగ్యులర్ షేప్కి వచ్చేసింది. సో ఇక్కడ దాని లోపల పైపు లోపల వాటర్ ఉన్నా కూడా మనము కంప్రెస్ చేసాము. ఓకే, సో వెలాసిటీ ఉంటే ఆ ఫ్లూయిడ్కి వీ కెన్ కంప్రెస్, అదర్వైజ్ ఫ్లూయిడ్స్ ఆర్ ఇన్కంప్రెసబుల్. ఓకే, స్టాటిక్ స్టేజ్లో ఉంటే ఇన్కంప్రెసబుల్, అదే డైనమిక్ స్టేజ్లో ఉంటే కంప్రెసబుల్. ఓకే, సో ఎప్పుడైతే మనము ఫ్లూయిడ్ మెకానిక్స్లో కానీ అదర్ సబ్జెక్ట్స్లో కానీ మూవింగ్ ఫ్లూయిడ్స్ గురించి మాట్లాడతామో అటువంటి స్టేజెస్లో మనము ఫ్లూయిడ్స్ ఆర్ ఇన్కంప్రెసబుల్ అని తీసుకోకూడదు. ఫ్లూయిడ్స్ మస్ట్ బి కంప్రెసబుల్ అని తీసుకొని దానికి తగ్గ అజంప్షన్స్ని అనలైజ్ చేసుకొని మరీ ప్రొసీడింగ్స్లోకి వెళ్తామన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లూయిడ్స్. ఓకే, ఫ్లూయిడ్స్లో ఒకటి గ్యాసెస్, ఒకటి లిక్విడ్స్. ఓకే, గ్యాసెస్ ఆర్ కంప్లీట్లీ కంప్రెసబుల్, లిక్విడ్స్ వచ్చేసి స్టాటిక్గా ఉంటే ఇన్కంప్రెసబుల్, అదే డైనమిక్లో ఉంటే కదులుతూ ఉంటే మాత్రం కంప్రెసబుల్. ఓకేనా? సో ఈ కంప్రెసబుల్ ఇన్కంప్రెసబుల్ అనేది ఎందుకు మాట్లాడాను అంటే, నేను ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే కంప్రెసబిలిటీ. ఓకే, కంప్రెసబిలిటీ. సో కంప్రెసబిలిటీ అనేది ఏంటి అంటే మనము ఒక వస్తువుని ఎంత మేరకు కంప్రెస్ చేయగలము అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడడాన్ని మనం ఏమంటామంటే కంప్రెస్ ఎబిలిటీ అని, దీన్ని స్ప్లిట్ చేసుకుంటే కంప్రెస్ ఎబిలిటీ అని చెప్పొచ్చండి. ఓకే, ఒక మ్యాటర్ని లేదా ఒక ఆబ్జెక్ట్ని మనము ఎంత మేరకు కంప్రెస్ చేయగలము అనేది ఈ కాన్సెప్ట్. సో ఈ కంప్రెసబిలిటీ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలము అంటే, కంప్రెసబిలిటీకి డెఫినేషన్ ఏంటి అంటే కంప్రెసబిలిటీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. కంప్రెసబిలిటీ డెఫినేషన్ ఏంటి, కంప్రెసబిలిటీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్, రెసిప్రోకల్ అంటే ఏంటి, ఇన్వర్స్లీ కదా. కంప్రెసబిలిటీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. సో కే ఈజ్ నథింగ్ బట్ బల్క్ మాడ్యులస్. ఓకే, సో కంప్రెసబిలిటీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలము, మనకి బల్క్ మాడ్యులస్ వాల్యూ కానీ తెలిసి ఉంటే సో కంప్రెసబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 బల్క్ మాడ్యులస్ అవుతుంది. ఓకే, సో మీరు కంప్రెసబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా ముందేం క్యాలిక్యులేట్ చేయాలి, బల్క్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బల్క్ మాడ్యులస్ అంటే ఏంటో చూద్దామండి. బల్క్ మాడ్యులస్ కే. సో ఇక్కడ మనకి డెఫినేషన్, దీని డెరివేషన్ చూసే ముందు ఒకసారి ఈ డయాగ్రామ్ని చూద్దామండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, ఒక గ్లాస్ ట్యూబ్. ఈ గ్లాస్ ట్యూబ్ లోపల ఇనిషియల్గా పిస్టన్ వచ్చేసి ఇక్కడ ఉందండి. ఇనిషియల్గా పిస్టన్ ఇక్కడ ఉంది. ఈ గ్లాస్ ట్యూబ్ లోపల నేను ఫుల్గా ఎయిర్ని పంపించేసాను. ఇక్కడ వరకు ఉంది ఎయిర్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇనిషియల్గా ఎయిర్ ఉందనుకున్నాము. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే కొంత ప్రెషర్ వేసి, ఇనిషియల్గా కొంత ప్రెషర్ వేసి ఉంటే టోటల్ వాల్యూమ్ వచ్చేసి V ఉందండి. టోటల్ వాల్యూమ్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చే వాల్యూమ్ వచ్చేసి V వాల్యూమ్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని గ్యాసెస్ అన్నాను కదా, గ్యాసెస్ ఖచ్చితంగా ఏంటి, కంప్రెసబుల్, ఒత్తితే సైజ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో దీని మీద నేను ఒక డెల్టా P అనే ప్రెషర్ ఇంక్రీజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఉందంటే ఇంకొక 1 యాడ్ చేశాను. ఓకే, అదేంటంటే డెల్టా P కొంచెం యాడ్ చేశాను. సో ఫైనల్గా ఎంత ప్రెషర్ ఇస్తుంది దాని మీద, P ప్లస్ డెల్టా P కొంచెం పెంచాను. ఓకే, సో పెంచి మళ్ళీ దీన్ని నేను ఒత్తడం వల్ల ఏమైంది, పిస్టన్ ఇక్కడున్న పిస్టన్ కొంచెం ఎక్కడ జరిగింది, ఇక్కడికి జరిగిందండి. ఓకేనా? సో దిస్ ఈజ్ మై న్యూ పొజిషన్. సో ఇది ఇక్కడ జరగడం వల్ల దీని లోపల ఉన్న గాలి మొత్తం, ఎయిర్ మొత్తం ఏమైంది, కంప్రెస్ అయిపోయేసి ఇక్కడికి వచ్చేసింది, మొత్తం ఇక్కడికి వచ్చేసింది. సో ఫైనల్గా ఏమైంది, వాల్యూమ్ అనేది తగ్గిపోయింది. ఎంత తగ్గింది, డెల్టా V అనే వాల్యూమ్ తగ్గిందండి. ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ తగ్గిందన్నమాట. సో మనకి తెలిసిందంటే బల్క్ మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్.
K is nothing but volumetric stress by volumetric strain. ఓకే రైట్. సో వాల్యూమెట్రిక్ స్ట్రెస్ కానీ మనం రాసుకుంటే ఏం రాసుకోవచ్చు, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే చూద్దండి. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే సింబల్ వచ్చేసి ఎప్సిలాన్ వి అనుకుందాం. వాల్యూమెట్రిక్ అన్నాం కాబట్టి ఎప్సిలాన్ వి. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు, స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో ఇక్కడ వాల్యూమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత అయిందండి, వాట్ ఈస్ ద చేంజ్, డెల్టా పి ఇంక్రీజ్ చేయడం వల్ల ఎంత వాల్యూమ్ తగ్గింది, డెల్టా వి అనేది వాల్యూమ్ తగ్గిందండి. చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ ఎంత, వి ఈజ్ ద ఒరిజినల్ వాల్యూమ్. సో దిస్ ఈజ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఈ స్ట్రెయిన్కి సంబంధించిన స్ట్రెస్ ఏది, అప్లైడ్ ప్రెషర్ ఆర్ స్ట్రెస్. ఓకేనా. సో ఈ డెల్టా పి అనేది పెంచడం వల్ల ఈ స్ట్రెయిన్ అనేది జరిగింది. ఐ రైట్ ఆర్ రాంగ్? ఎప్పుడైతే ఈ డెల్టా పి పెంచామో ఈ ప్రెషర్ పెంచడం వల్ల మాత్రమే ఈ చేంజ్ జరిగింది. కాబట్టి దిస్ స్ట్రెయిన్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు చేంజ్ ఇన్ ప్రెషర్ ఆర్ చేంజ్ ఇన్ స్ట్రెస్. దట్స్ వై నేనేమి ఇక్కడ రాస్తానంటే K ఈజ్ ఈక్వల్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అన్నాను కదా. సో దిస్ స్ట్రెస్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ చేంజ్ ఇన్ ప్రెషర్ కాబట్టి డెల్టా పి రాసుకుంటున్నాను. అదేవిధంగా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటి, డెల్టా వి బై వి. బట్ ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫినామినాలో మనము వాల్యూమ్ అనేది తగ్గుతుంది తప్ప పెరగట్లేదు. ఓకేనా. ఇనిషియల్గా క్యాపిటల్ వి ఉన్నది, ఫైనల్గా ఏమైంది, కొంచెం తగ్గిపోయింది, వాల్యూమ్ తగ్గిపోయింది. రిడక్షన్, డిక్రీజ్ తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం స్ట్రెయిన్ దేనికి సంబంధించింది, రిడక్షన్కి సంబంధించింది కాబట్టి నెగిటివ్ సింబల్ పెడుతున్నాను. అదేవిధంగా అట్లా కాకుండా దీనికి పిస్టన్ వాడడం వల్ల అది ఉన్న వాల్యూమ్ కంటే ఎక్కువైంది అనుకో, నేను ఇక్కడ పాజిటివ్ సింబల్ పెట్టుకునేవాడినే. బట్ ఇక్కడ ఏమవుతుంది, వాల్యూమ్ అనేది తగ్గుతుంది కాబట్టి నేను నెగిటివ్ సింబల్ని యూజ్ చేస్తున్నానండి. ఓకేనా. సో ఫైనల్లీ హియర్ బల్క్ మాడ్యులస్ K ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, మైనస్ డెల్టా పి చేంజ్ ఇన్ ప్రెషర్ బై డెల్టా వి బై వి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ బల్క్ మాడ్యులస్. సో బల్క్ మాడ్యులస్ తెలిసిందంటే మనకేం క్యాలిక్యులేట్ చేయొచ్చు, కంప్రెసిబిలిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్, ఇట్ మైట్ బి ఏ గ్యాస్ ఆర్ లిక్విడ్, క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఓకే. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ బల్క్ మాడ్యులస్. తెలిసింది అంటే వీ కెన్ క్యాలిక్యులేట్ కంప్రెసిబిలిటీ. ఓకేనా. రైట్. సో ఇప్పుడు దీని మీద ఈ రెండు కాన్సెప్ట్స్ మీద ఒక ప్రాబ్లం చూద్దాము. ఆ ప్రాబ్లమ్ను మనం చూసామంటే మనకి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే రైట్. సి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి.